చతుర్దిక్చతురాంనాయ ప్రతిష్టాత్రే నమః అంటున్నారు. యావత్ భారతాన్ని 3 మాట్లు పాదచారి అయి పర్యటించారు శంకరాచార్యుల వారు 32 వయస్సులో. పాదచారి అయి పర్యటించిన తరువాత 4 దిక్కుల యందు 4 పీఠములను స్థాపించారు. అసలు భారతదేశ చరిత్రలో పీఠస్థాపన చెయ్యడము అన్నది ఒక్క శంకరాచార్యుల వారే చేశారు. ఇంకెవ్వరూ చేయలేదు పీఠస్థాపన. 4 పీఠములను స్థాపించడానికి కారణం భారతదేశాన్నంతటినీ కూడా ఒక యజ్ఞభూమిగా, ఒక యాగశాలగా ఆయన భావన చేశారు. చేసి ఇంత గొప్పదైనటువంటి ఈ దేశంలోకి మళ్ళీ వేదము ప్రమాణము కాదు అని నిరసించేటటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడానికి 4 వైపులా 4 పీఠములుండి 4 పీఠాధిపతులుండి 4 ద్వారముల చెంత వారు కాపలా ఉండి ధర్మాన్ని నిరంతరం ప్రబోధం చేస్తూ ప్రజలందరూ కూడా ధర్మానురక్తులయ్యేటట్లు, ధర్మావలంబన విషయంలో కానీ వేదాన్ని అర్థం చేసుకుని కర్మానుష్ఠానం చెయ్యడంలో కానీ ఎటువంటి వైక్లభ్యం కలగకుండా, ప్రజలందరికీ కూడా అయోమయం కలగకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి కలిగిన సందేహములను నివారించడానికి, ధర్మ ప్రచారం చెయ్యడానికి 4 పీఠాధిపతులను ఉంచాలి అని నిర్ణయం చేసుకున్నారు. చేసుకుని దేశానికి 4 దిక్కులా 4 పీఠములను ఉంచారు. అందులో తూర్పున ఆయన ఏర్పాటు చేసినటువంటి పీఠాన్ని గోవర్ధన పీఠము అంటారు. గోవర్ధన మఠము అని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ పూర్వాంనాయ పీఠము అంటారు దాన్ని. ఎందుకనంటే చతురాంనాయ ప్రతిష్టాత్రే నమః అని కాదు. ఆమ్నాయము అన్న మాటకు అర్థం ఏమిటంటే గురుముఖత వేదాన్ని నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న వేదాంతర్గతమైన విషయములు ఏ ఉన్నాయో వాటిని ప్రజలకి ప్రబోధం చేస్తూ ఉండడం. వేదమన్నది గురుముఖత నేర్చుకోవలసిందే తప్ప పుస్తకం చూసి నేర్చుకునేది కాదు. అలా సాంప్రదాయికంగా గురుముఖత వేదాన్ని అభ్యాసం చేయడం అన్న ప్రక్రియకే ఆమ్నాయమని పేరు. నిరంతరం అక్కడ ఆ వేదం అలా అభ్యసింపబడుతూ ఉంటుంది. ఎందరో వేద విద్వాంసులు తయారవుతూ ఉంటారు. తద్వారా వేద ప్రమాణము నిలబడడానికి కారణమవుతుంది. దానికి ఆయన ఏం చేశారంటే పూర్వాంనాయ పీఠము, తూర్పున ఉన్నటువంటి జగన్నాథ పీఠం, దాన్నే గోవర్ధన పీఠము అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని దేవతగా నిర్ణయం చేశారు. అక్కడ సహజంగా ఆ తూర్పున జగన్నాథ స్వామివారి యొక్క వైభవం ప్రకాశించేటటువంటి క్షేత్రం కాబట్టి దేవతగా జగన్నాథ పురుషోత్తమ శక్తిని నిర్ణయం చేశారు. అట్లాగే అక్కడ ప్రతి చోట కూడా ఒక నది కానీ ఒక నీటి సంబంధమైన విషయం కానీ ఉంటుంది. తూర్పున ఈ గోవర్ధన పీఠం దగ్గర మహోదధి అంటే బంగాళాఖాతం, మహాసముద్రం ఉంటుంది. అట్లాగే మొట్టమొదట పూర్వాంనాయ పీఠానికి హస్తామలకాచార్యుల వారు, శంకరాచార్యుల వారి దగ్గర ఉండేటటువంటి 4 శిష్యులలో సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు. హస్తామలకాచార్యుల వారిని గోవర్ధన పీఠానికి పీఠాధిపతిగా నియామకం చేశారు. అట్లాగే ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తూర్పున ఉన్న పీఠానికి భోగవల అన్న సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. భోగవల అన్న మాటకు అర్థం ఏంటంటే విషయములు, భోగములు. విషయభోగములు అంటాం కదా, కంటితో అనుభవించేవి, చెవితో అనుభవించేవి, ముక్కుతో వాసన చూసి అనుభవించేవి, స్పర్శ ద్వారా అనుభవించేవి. ఈ సుఖములు కాదు. ఈ సుఖములకు అలవాటు పడిపోతే అసలు ఆత్మవస్తువుని ఎప్పటికీ అనుభవించలేడు అన్న సత్యం ఎరుకలోకి వచ్చేటట్టుగా ప్రజలకి భోగమునందు అనురక్తి తగ్గించుకొని అసలు దేనిని పరిశీలించాలో, దేని ద్వారా ఆనందమును పొందాలో అటువంటి దాని యందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యాలి. అందుకని చెప్పి భోగవల సాంప్రదాయం ఏర్పాటు చేశారు. అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయం పెట్టారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క వేదం. అందుకే తూర్పున ఉన్నటువంటి ఆ గోవర్ధన పీఠంలో ఋగ్వేదం ఆమ్నాయం. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క మహావాక్యాన్ని పరిశీలనం చేస్తూ ఉండాలి. ఒక్కొక్క పీఠం ఒక్కొక్క మహావాక్యం.
వేదాంతములు అంటాం కదా, ఉపనిషత్తుల యందు ప్రతిపాదింపబడినటువంటి మహావాక్యములు. అంటే వాటిని పరిశీలనం బాగా చేసినట్టయితే ఆత్మ అనుభవంలోకి వస్తుంది. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అన్న మహావాక్యాన్ని తూర్పున ఉన్న గోవర్ధన పీఠానికి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులకి పేర్ల చివర అరణ్య అని కానీ వన అని కానీ రావాలి. అట్లా ఉంచేటట్టుగా సన్యాసనామం ఉండాలి అని నిర్ణయం చేశారు. ఇది పూర్వామ్నాయ పీఠము అంటారు. తూర్పున ఉన్నటువంటి గోవర్ధన పీఠానికి ఈ నియమాలన్నీ ఉంచారు. అట్లాగే తర్వాత పశ్చిమమున ద్వారకాపీఠం. ద్వారకాపీఠం దానికి దేవత సిద్ధేశ్వర శక్తి భద్రకాళి, కాళికామఠము అంటారు, కాళికాపీఠము అని పిలుస్తారు దాన్ని. పశ్చిమాన ద్వారకలో ఉంటుంది అది. ద్వారక కృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శని పొందినటువంటి పరమ పవిత్ర భూమి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి పీఠం కాళికాపీఠము అని పిలుస్తారు. అక్కడ గోమతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి మొట్టమొదట పీఠాచార్యులుగా, పీఠాధిపతిగా పద్మపాదాచార్యుల వారిని నియామకం చేశారు. అట్లాగే అక్కడ కితవల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కితవల సాంప్రదాయము అంటే ఏమిటంటే, నిష్కారణంగా నీ శరీర పోషణ కొరకు అవసరమైతే తప్ప భగవంతుని సృష్టిలో వచ్చినటువంటి కీటకాన్ని కూడా చంపకూడదు. నీ జీవితానికి అవసరమైంది, ఒక ఇల్లుంది, తుడుచుకుంటున్నావు, కొన్ని క్రిములు చనిపోయాయి, మాట్లాడుతున్నావు, శబ్ద తరంగముల చేత మరణించాయి, వంట చేసుకుంటున్నావు, అప్పుడు తప్పదు, కొన్ని మరణిస్తాయి. ఆ కూర కడిగినప్పుడో, బియ్యం కడిగినప్పుడో, ఉడికించినప్పుడో, అగ్నితప్తమైనప్పుడో కొన్ని మరణిస్తాయి. అవి నువ్వు కావాలని చేసినవి కావు. అహింస అది నీ శరీర పోషణ కొరకు నువ్వు చేసుకుంటున్నటువంటి కర్మకాండ యందు అవిభాజ్యంగా అది నివారించడానికి వీలు లేని రీతిలో జరిగిన హింస హింస కిందకి రాదు. కానీ ప్రయత్నపూర్వకంగా నిష్కారణంగా ఒక కీటకాన్ని చంపేటటువంటి అధికారం కూడా నీకు లేదు. కాబట్టి అహింసని ప్రబోధం చెయ్యాలి. అంటే మానవీయ విలువలు, అందరికీ సంబంధించిన ధర్మములు ఉంటాయి, సామాన్య ధర్మములు అంటారు వాటిని. సామాన్య ధర్మములు అంటే ఇవి వీళ్ళకే అన్వయం అవుతాయి, ఈ సమయంలో అన్వయం అవుతాయి అని ఉండదు. అన్ని వేళలా అన్వయం అవుతాయి, అందరికీ అన్వయం అవుతాయి. అటువంటి వాటిల్లో భూతదయ, సత్యము, శౌచము, అహింస, వీటిల్లో మళ్ళీ అత్యంత ప్రధానమైన ధర్మం అహింస పరమో ధర్మ. చాలా గొప్ప ధర్మం ఏది అంటే అహింస. ఆ అహింసని బోధ చేయడాన్ని కితవల సాంప్రదాయం అంటారు. ఆ కితవల సాంప్రదాయాన్ని పశ్చిమాన ఉన్నటువంటి ద్వారకలోని కాళికాపీఠాధిపతులకు అప్పచెప్పారు. అక్కడ మహావాక్యం తత్వమసి, ఇది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన మొదటి పీఠము అని కూడా కొన్ని గ్రంథాల్లో కనపడుతూ ఉంటుంది. తత్వమసి సామవేదానికి చివర ఉన్నటువంటి మహావాక్యం ఇది. తత్వమసి మహావాక్యం. ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులకు సన్యాసనామంలో చివర తీర్థ అని కానీ ఆశ్రమ అని కానీ రావాలి. అట్లా వచ్చేటట్టుగా నియామకం చేశారు. వేదం సామవేదం ఆమ్నాయం అవుతూ ఉండాలి. కాబట్టి ఇది పశ్చిమామ్నాయ పీఠము అని పిలుస్తారు. పశ్చిమాన ఆమ్నాయం అయ్యేది సామవేదం, తూర్పున ఆమ్నాయం అయ్యేది పూర్వామ్నాయ పీఠంలో ఋగ్వేదం. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క వేదాన్ని ఆమ్నాయం, ఒక్కొక్క మహావాక్యాన్ని, ఒక్కొక్క పరమధర్మాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠం, బదరి క్షేత్రం ఉంది కదా, అక్కడ జ్యోతిర్పీఠము అని ఆ జ్యోతిర్మఠాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ దేవత నారాయణ శక్తి పూర్ణగిరి అని. అక్కడ నది అలకనందా నది, అలకనందా నది ప్రవహిస్తూ ఉంటుంది. మొట్టమొదటి పీఠాధిపతిగా తోటకాచార్యుల వారిని నియామకం చేశారు. అక్కడ నందవల సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. నందవల సాంప్రదాయము అన్నదానికి అర్థం ఏమిటంటే, కేవలము భోగము, విలాసములు ఇలాంటి వాటి వలన సుఖమును పొందడం కాదు, ఆత్మానందమును పొందడానికి మార్గములేవి, ఎటువంటి బోధ వినాలి, ఏ గ్రంథములు చదవాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, దీనిని ప్రధానంగా బోధ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని నందవల సాంప్రదాయము అని పిలుస్తారు.
ఇక్కడ మహావాక్యం అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ ఉండేటటువంటి పీఠాధిపతుల పేర్ల చివర గిరి, పర్వత అన్న పేర్లు రావాలి. ఇక్కడ అథర్వ వేదాన్ని ఆమ్నాయం చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని ఉత్తరామ్నాయ పీఠము అని పిలుస్తారు. అంటే 4 దిక్కుల 4 వేదములు వినపడుతూ ఉంటాయన్నమాట. దేశంలో నిరంతరం 4 వేదములు వినపడతాయి, 4 మహావాక్యములు వినపడుతూ ఉంటాయి, 4 ప్రధానమైనటువంటి విషయములు ప్రచారము జరుగుతూ ఉంటాయి. అదే ప్రధాన కర్తవ్యంగా ఉంటారు. దానికి జ్ఞాపకం వచ్చేటట్టుగా సన్యాసుల యొక్క నామములు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అయిన దార్శనికత అంత గొప్పగా ఉంటుంది. ఏదైనా ఏర్పాటు చేస్తే అంత గొప్పగా ఉంచుతారు ఆయన. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఒక చోట అలకనంద ఉంటే ఒక చోట మహోదధి, అలా నదులు. కాబట్టి ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిర్పీఠము, ఇక దక్షిణమున శృంగేరిలో శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దేవత మలహనికర లింగము, పరాశక్తి శారదాంబ. అట్లాగే నది తుంగభద్ర. అక్కడ మొట్టమొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యుల వారిని నియామకం చేశారు. మండన మిశ్రుల వారే సన్యాసనామం తీసుకున్న తర్వాత సురేశ్వరాచార్యుల వారు అయ్యారు. సురేశ్వరాచార్యుల వారిని మొట్టమొదటి పీఠాధిపతిగా ఉంచారు. ఇక్కడ భూరివల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. భూరివల అన్నింటికీ చివర అదే ఉంటుంది. కితవల, నందవల, భోగవల, భూరివల. భూరివల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. భూరి అంటే బంగారము అని ఒక అర్థం. భూరి అంటే బాగా అని, బంగారము. బంగారము మీద అపేక్ష, దాని మీద వ్యామోహం పెంచుకోకండి. బంగారం మీద వ్యామోహం పెంచుకుంటే మిగిలేదేమీ ఉండదు. ఆఖరికి శరీరం పడిపోయిన తర్వాత ఒంటిమించి చిన్న బంగారం మిగలకుండా ఒలిచేస్తారు. ఒలిచేసి శరీరాన్ని కాల్చేస్తారు. నీకు వచ్చేది ఏమీ ఉండదు. ఆ అర్థం కోసం పరుగులే తప్ప డబ్బు కోసం. తీరా పరిగెత్తి సంపాదించిందంతా ఒంటిమించి ఒలిచేసి నూలుపోగు లేకుండా దహనం చేసేస్తారు. కాబట్టి నువ్వు సంపాదించినది ఏదుందో అది నీతో వచ్చేది కాదు. ఆ సమయాన్ని వృధా చేసుకోకు. ఎక్కడి వరకు అక్కడ వరకు వాడుకో. గృహస్థాశ్రమంలో ఉండి అసలు అర్ధ సముపార్జన చెయ్యవద్దని ఎవరూ చెప్పరు. కాబట్టి ఆ బంగారము మీద వ్యామోహమును తొలగించుట అంటే బంగారాన్ని అడ్డుపెట్టి వ్యామోహమును తొలగించి లోకంలో ధర్మప్రచారం చేస్తూ ఉండడాన్ని భూరివల సాంప్రదాయము అని పిలుస్తారు. ఇక్కడ పీఠాధిపతులకు అహం బ్రహ్మాస్మి. అందుకే మీకు ఇప్పటికీ కూడా భారతీ తీర్థస్వామి వారు, విరిశేఖర భారతీ స్వామి వారు కలిసి కూర్చున్న చోట పైన కనపడుతూ ఉంటుంది అహం బ్రహ్మాస్మి అని. అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది మహావాక్యం. దాన్ని విచారణ చేస్తూ ఉండాలి. ఇక్కడ యజుర్వేదాన్ని ఆమ్నాయానికి ఇచ్చారు. దక్షిణామ్నాయ శృంగేరి పీఠము. ఇక్కడ యజుర్వేదాన్ని ఆమ్నాయం చేస్తారు. యజ్ అంటే ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులకు రుక్కులను అన్వయం చేయడం. ఆ యజుర్వేద ఆమ్నాయం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సరస్వతి, పూరి, భారతి, అరణ్య, తీర్థ, గిరి, ఆశ్రమ ఈ పేర్లు సన్యాసుల యొక్క నామాల చివర రావాలి పీఠాధిపతులకి. ఇటువంటి వ్యవస్థ చేశారు. అంటే అసలు ఆయన యొక్క దూరదృష్టి, నేను వచ్చాను ఏదో చేశాను అవతార పరిసమాప్తి చేసేస్తాను అది కాదు. అవతార పరిసమాప్తి చేసేయగానే మళ్ళీ దానికి వ్యతిరేకమైన ధోరణులు విజృంభిస్తాయి. ఇప్పుడు మీరు ఒక జింక చర్మాన్ని బాగా చుట్టి ఉంచేశారనుకోండి చాలా కాలం, ఆ జింక చర్మాన్ని పరుచు కూర్చున్నారనుకోండి అది బాగానే ఉంటుంది. మీరు లేచారనుకోండి జింక చర్మం మళ్ళీ చుట్టేసుకుంటుంది. అట్లాగే 32 సంవత్సరములు కష్టపడి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప వ్యవస్థ చేశారు. ఇంత గొప్ప వ్యవస్థ చేసిన తర్వాత ఆయన అవతార పరిసమాప్తి చేస్తే మళ్ళీ యథాస్థితి, మళ్ళీ అవైదికమైన వాదనలన్నీ వచ్చేస్తాయి. అందుకని అట్లా కాకుండా ఉండడానికి సర్వసంగ పరిత్యాగులు, బాల్యంలోనే అంత వైరాగ్యం కలిగినటువంటి మహాపురుషులు, ఆయన పెట్టిన నియమం ఏదుందో ఆ నియమానుసారంగా దేశానికి 4 దిక్కుల 4 వేదములు ఎప్పుడూ ఆమ్నాయం జరుగుతూ, మహావాక్య విచారణ జరుగుతూ, ప్రధాన ధర్మ ప్రబోధం జరుగుతూ, నిష్కాములైనటువంటి త్యాగమూర్తులైనటువంటి పీఠాధిపతులు పుడుతూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. అది శివ సంకల్పమస్తు అని, అది శంకరాచార్యుల వారి సంకల్పం. అట్లా
ఆ గురు పరంపర వెడుతూనే ఉండాలి. ఆ పరంపరలో ఒక్కొక్క మహానుభావుడు గురించి చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఒక్కొక్కరి జీవితం కొన్ని వందల వేల పుటల పుస్తకాలు. అంటే ఎంతంత మహనీయులు, ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు, అటువంటి కారణజన్ములైన వారందరూ కూడా ప్రభవించి సనాతన ధర్మ ప్రచారం నిరంతరంగా కొనసాగుతూ ఉండాలి. ఇంకా అక్కడ పీఠానికి ప్రధాన కర్తవ్యమేమి అంటే ధర్మమును ప్రబోధము చేయుచుండుట, వేదము ఆమ్నాయము జరిగేటట్లుగా చూచుట, మహావాక్య పరిశీలనము, ఇదే ప్రధాన కర్తవ్యంగా దేశానికి 4 మూలల 4 పీఠములను ఏర్పాటు చేసి నిరంతరం ధర్మ పరిరక్షణ జరిగేటట్టుగా అంత అద్భుతమైనటువంటి వ్యవస్థని శాశ్వతంగా ఏర్పాటు చేశారు. ఇది ఆయన దార్శనికతకి ప్రతిబింబం. ఎందరో సిద్ధాంతకర్తలు వచ్చారు, వాళ్ళ సిద్ధాంతాలు చెప్పారు, కొంతమందిని దగ్గరికి తీసుకున్నారు, వాళ్ళకి ప్రబోధం చేశారు, గ్రంథస్థం చేశారు, వెళ్ళిపోయారు. కానీ అసలు అర్థం చేసుకోవడానికి దేశం యొక్క మౌలికమైన స్వరూపాన్ని అర్థం చేసుకొని ఎక్కడెక్కడ పీఠాలు ఉంచాలి, ఎక్కడెక్కడ ఏం చెయ్యాలి అంటే నడవడం అంటే నడవడం కాదు. అక్కడ ఇప్పుడు దేశమంతటా పర్యటించడం అంటే కాలినడకన ఇవాళ ఇంత దూరం వచ్చామని చెప్పి వెళ్ళిపోవడం కాదు. అలా నడిచి వెళుతున్నప్పుడే ఆయన పరిశీలన జరిగిపోతుంటుంది. ఎక్కడ ఏది ఉంచాలి, ఎక్కడ పీఠం పెట్టచ్చు భవిష్యత్తులో, ఎక్కడ ఏ పవిత్ర స్థానం ఉంది, ఎక్కడ ఏ గొప్ప ఊరుంది, ఎక్కడ ఏది ఉంచాలి. మీరు అందులో కూడా దార్శనికత చూడండి. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అవతారం కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. భగవద్గీతనిచ్చి ఆయన లోకానికి జగదాచార్యుడయ్యాడు. అటువంటి జగదాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మతో సంబంధం ఉన్నది ద్వారక. ఋషి సంబంధం ఉన్నది శృంగేరి, ఋష్యశృంగుడు. దేవతలకి ఎంత పెద్ద పీట వేశారో ఋషులకు కూడా అంత పెద్ద పీట వేశారు. శృంగేరిలో పీఠం పెట్టినప్పుడు ఋషిని దృష్టిలో పెట్టుకుని పెట్టారు. అట్లా ఎక్కడెక్కడ పీఠాలు ఉంటే, ఎక్కడెక్కడ వేదము ఆమ్నాయము జరిగితే దేశము పటిష్టంగా ఉంటుందో, ఈ వైదికమైనటువంటి జీవన విధానము శాశ్వతంగా నిలబడుతుందో, దానికి అనుగుణంగా అటువంటి వ్యవస్థ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ పరిశీలన లేనప్పుడు, అలా పట్టుకోలేనప్పుడు, అంత గొప్పగా అధ్యయనం చేయలేనప్పుడు 3 మాటలు తిరిగితే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? తిరగడం అన్నది కాదు అక్కడ ప్రధానం. దేశమంతటా ఆయన 3 మాటలు తిరిగారు అది కాదు. 3 మాటలు తిరగడంలో ఆయన ఎంత పరిశీలనం చేశారన్నది ప్రధానం. ఎంత పరిశీలనం చేయకపోతే ఈ 4 స్థానముల యందు ఉంచారు. ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారు పీఠం ఇక్కడ కాకుండా ఇక్కడ పెడితే బాగుండుండేదని చెప్పగలిగిన వాడు లేడు. అంటే అంత గొప్ప నిర్ణయం. ఒకసారి నిర్ణయం చేశారు అంటే అంత గొప్ప నిర్ణయాన్ని చేస్తారు. ఒక నిర్ణయాన్ని చేశారు అంటే అది కాలపరీక్షకి తట్టుకుని అట్లాగే నిలబడిపోయి వచ్చేటటువంటి సమస్యలన్నిటికీ జవాబునిస్తుంది. అటువంటి వ్యవస్థ శాశ్వతంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేశారు. పైగా మీరు ఒకటి చూడండి, ఈ ధర్మ ప్రచారము అనేటటువంటి దానికి శాశ్వత వ్యవస్థ ఉండడం చాలా ప్రధానం. అందుకే దాతలు ఏం చేస్తారు, పీఠాలకి అనేక కానుకలు ఇస్తారు. ఇచ్చిన కానుకలు సద్వినియోగం కావాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి నిస్వార్థపరుడు ఉండొచ్చు, ఆ తర్వాత వ్యవస్థలో మళ్ళీ అట్లాంటి వ్యక్తే ఉండి నిర్వహిస్తాడని మీరు ఎట్లా చెప్పగలరు? పీఠాధిపతులైతే అందరూ సన్యాసులే, ఎవ్వరికీ దేని మీద వ్యామోహం లేదు. పేర్లు మారతాయంతే, తత్వం మాత్రం ఒక్కటే. వాళ్ళు చేసేది కూడా అంతే. శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడ కనపడుతుందంటే, ఆయన 4 పీఠాలు పెట్టి 4 పీఠాధిపతుల్ని పెట్టారు. 4 పీఠాధిపతులు కూడా 4 పీఠాల్లో ఇప్పటికి వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. మీరు ఇన్ని వందల మందిని అక్కడ చిత్తరువులు పెట్టి చూస్తే
మీరేమంటారంటే వాళ్ళు శంకరాచార్యులు వారంటారు. తన రూపు తన వేషం వాళ్ళకు ఉండేటట్టు, వాళ్ళ సన్యాసనామం ఏదైనా కానివ్వండి, వాళ్ళ పేరు గుర్తు పెట్టుకోవడం మంచిదే, కానీ పెట్టుకోలేకపోయినా ఏమని పిలిచేస్తారంటే పూరీ శంకరాచార్యులు వారు, ఏదో ద్వారకా శంకరాచార్యులు వారు, శృంగేరి శంకరాచార్యులు వారు, శంకరాచార్యులు వారని పిలిచేస్తారంతే. అసలు అటువంటి ప్రభావం చూపించడం అంటే అది ఎంత గొప్ప విషయం. అలా ఎవరికి చెల్లింది ఈ దేశంలో? అలా శంకరాచార్యులు వారిలా ఆ పేరు వాడబడుతూ ఇట్లా ధర్మ ప్రచారం జరిగేటటువంటి పీఠస్థాపన చేసి ఇన్ని వందల మంది ఆ క్రమంలో వెడుతున్నటువంటి వ్యవస్థ ఇంకెవరైనా చేసినట్లు మీకు కనపడుతుందా చరిత్రలో? అది శంకర భగవత్పాదుల యొక్క దార్శనికత. అందుకని 4 దిక్కుల 4 పీఠములను ఏర్పాటు చేశారు, 4 వేదములు ఆమ్నాయం అయ్యేటట్టు చేశారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ వేదం కనపట్టలేదు, అసలు ఈ వేదం చెప్పేవాళ్ళు లేరన్న పరిస్థితి రాకుండా ఉండాలని ప్రమాణమైన వేదాన్ని అంత గొప్పగా కాపాడారు.